ఇది చూడు మేడం, ఒకసారి ఇది చూడు, ఇది చూడు. ఇవాళ లిక్విడ్ లాగా ఉందనే అందుకోసమని. Come on. ఈ స్వర్ణపాశన అనేది పిల్లలకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దాదాపు నేను ఒక 1 ఇయర్గా చేయిస్తున్నాను మా పిల్లలకి. దీనివల్ల మామూలుగా తరచు వచ్చేటువంటి దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటి సమస్యలు చాలా తగినాయి. ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చేది పిల్లలకి దగ్గు జలుబు అనేది. ఈ స్వర్ణపాశన ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మా పిల్లలకి అప్పటి నుంచి ఈ తగ్గిపోవడమే కాకుండా శారీరకంగా కూడా కొంచెం పిల్లల్లో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వర్ణపాశన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల ఎదుగుదలకు తరచూ వచ్చే ఈ జలుబుల నుండి పిల్లలను కాపాడుకోవాలని కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరేష్. మేము దేవా ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో అక్యుపంక్చరిస్ట్గా అండ్ ఫిజియోథెరపిస్ట్గా నేను చేస్తున్నానండి, ప్రాక్టీస్ చేస్తున్నాము. మాది కోరుట్ల మెడికల్స్ అండ్ ఆయుర్వేదిక్ స్టోర్స్. దాదాపు 35 సంవత్సరాల నుండి కోరుట్లలో మేము రన్ చేస్తున్నామండి షాప్ని. కానీ ఆయుర్వేదిక్ పరంగా ఎక్కువగా అనుభవము ఉంది మా సార్కి దీంట్లో. అండ్ మేము స్వర్ణప్రాశన డ్రాప్స్ వేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ అయిపోతుంది. పిల్లల్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. పిల్లలు హైట్ పెరుగుతున్నారని, మంచి అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుపడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు అందరూ. బాగుంది రిజల్ట్. అందరూ ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ పిల్లల వరకు వస్తున్నారు. ఇంకా రావాలి. పిల్లల్లో బుద్ధి బలం కానీ శారీరక బలం కానీ పెరగాలి అని అంటే ఇది ఖచ్చితంగా వేయించాలి స్వర్ణప్రాశన. కాబట్టి అందరు పిల్లలు వినియోగించుకోవాలి. మళ్ళీ ఇదేంటి అంటే స్వర్ణప్రాశన డ్రాప్స్ హేతుర్బుద్ధి బలవర్ధనం అని శాస్త్రంలో ఉందండి. హేతుర్బుద్ధి అగ్ని బలవర్ధనం అనేది శాస్త్రంలో చెప్పబడింది స్వర్ణప్రాశన గురించి. అంటే ఇది దేనికి హేతువు అంటే స్వర్ణప్రాశన అనేది బుద్ధి బలానికి అండ్ అగ్ని అంటే కడుపులో ఉన్న అగ్ని, పిల్లల్లో అగ్ని అనేది ఆకలి అనేది వృద్ధి చెందుతుందంట. మళ్ళీ బలవర్ధనం, బలంగా ఉండడానికి పనిచేస్తుంది.
స్వర్ణప్రాశన అనేది. చూడండి ఎంత మేలు జరుగుతుందో ఒక్క స్వర్ణప్రాశనలో. ఆకలి మరియు మీకు బలంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ శారీరక బలం అనే కాదు, లంగ్స్లో స్ట్రెంత్ వస్తుంది, బ్రెయిన్కి స్ట్రెంత్ వస్తుంది. ఇదిగోండి ఇలా బ్రహ్మీఘృతము, స్వర్ణభస్మము, హనీ మిక్సింగ్లో మేమే సొంతంగా తయారు చేస్తున్నామండి. ఒక ఎండే ఆయుర్వేదిక్ ప్రభాకర్ గారి ఆయుర్వేదిక్ వారి ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాము మేము. కాబట్టి అందరూ వాడుకోవాలి దీన్ని. ఈ స్వర్ణప్రాశన డ్రాప్స్ ఏకమాసాత్ మేధావృద్ధి, షట్మాసాత్ వినడంతోనే వాళ్ళకి వచ్చేస్తుందంట. అంటే ఏకమాసాత్ అంటే ఒక మాసము నెల మొత్తం వేస్తే వాళ్ళకి మేధావృద్ధి చాలా బాగా బుద్ధి బలం పెరుగుతుంది. ఒకవేళ 6 నెలలు వేస్తే గనక వినికిడితోనే, అంటే ఒక్కసారి ఎవరైనా చెప్తే ఏకసంతాగ్రాహిగా మారిపోయి అంత బుద్ధి బలం పెరుగుతుంది అని చెప్పేసి మన శాస్త్రాల్లో వివరించి చెప్పారండి. ఇది ఇప్పటిది కాదండి మేము వేయడము, శాస్త్రాల్లో చెప్పబడింది. కశ్యప సంహితలో ఉందండి దీని గురించి. పిల్లల కోసమే కశ్యప సంహిత అనేది రాశారు దాన్ని కశ్యప మహర్షి గారు. కాబట్టి పిల్లలందరూ వాడుకోవాలి. ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతనమైంది. అందరూ మంచిగా వాడుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి నేను.